వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 63. సోనా గురించి తెలుసుకున్న సుధీర్ ఫ్రెండ్ జరిగింది మొత్తం అతనికి ఊదేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేరా సుధీర్, ఆ విరాజ్ గాడి మరదలంట. పేరు సోనా, వంటి నిండా బలుపు, మనోన్ని గట్టిగా ట్రై చేస్తుంది. అంటే ప్రేమ కాదా? దాని మాటల్లో ప్రేమ కాదు, బలుపు కనిపించింది. ఈ బలుపు పాపం మనకి పనికొస్తుందేమో, ట్రై చేద్దాం అని మాధవ్కి కాల్ చేస్తాడు. హలో సుధీర్. మాధవ్, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ డాడీ లేరు కదా? లేడు. ఏంటో చెప్పు. విషయం మొత్తం మాధవ్కి చెప్పి మనకి యూజ్ అవుతుందేమో ట్రై చేద్దాం. ఏమంటావ్? అంతా బానే ఉంది కానీ విహానాన్ని వాడిని ఒకే టైంలో దెబ్బ కొట్టాలి. దానికి తగ్గట్టు ప్లాన్ చేద్దాం. ఓకే మాధవ్. నేను కాల్ చేసేంత వరకు నువ్వు చేయకు సుధీర్. మా డాడీకి తెలిసే ప్రాబ్లం అవుతుంది. ఏదైనా ఇంపార్టెంట్ అయితే మెసేజ్ చేయి. అలాగే మాధవ్, నాకింత హెల్ప్ చేస్తున్నావు. నీకు ప్రాబ్లం రానిస్తానా అని మాధవ్ పంపిన డబ్బుతో మందు కొడుతూ చెప్తాడు సుధీర్. ఓకే బాయ్ అని కాల్ కట్ చేసిన మాధవ్ ఆన్లైన్లో తనకు కావాల్సిన వాళ్ళ కోసం సెర్చింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎవరి కోసం సెర్చ్ చేస్తున్నాడో గెస్ చేయండి. బేబీ. ఏంటి డాడీ? మహేష్ అత్తయ్య వాళ్ళు వచ్చారంట. అందరూ కేరళ ట్రిప్ ప్లాన్ చేశారు. మనల్ని కూడా రమ్మని ధను కాల్ చేశాడు. బ్యాగ్ ప్యాక్ చేసుకో. నువ్వు చెప్పింది నిజమేనా డాడీ అని సంతోషంగా అడుగుతున్న కూతురికి ముద్దు పెట్టి, నీకెందుకు అబద్ధం చెప్తాను బేబీ అంటారు. ఓకే డాడీ, నేను రెడీ అవుతాను. అక్కడ ఎలా అయినా అత్తయ్య వాళ్ళతో బెస్ట్ అనిపించుకొని నన్ను వాళ్ళే ఆ ఇంటి కోడలుగా చేసుకుంటాము అని మిమ్మల్ని అడిగేలా చేస్తాను. దట్స్ మై బేబీ, క్యారీ ఆన్ అని భారతి గారికి విషయం చెప్పాక సౌమిత్రకు కూడా విషయం చెప్తారు. అందరూ సరే అని ప్యాకింగ్ చేసుకోవడంలో బిజీ అయిపోతారు. ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన వినాష్ తన మీద ఉన్న చేతుల బరువుకి అటు ఇటు చూస్తాడు. ఒకవైపు వశిష్ఠ గారు, ఇంకోవైపు మహేష్ గారు ఉంటే ఆవిడ పక్కన వినయ్ కనిపిస్తాడు. వాళ్ళందరినీ అలా చూడగానే విరాజ్ పెదవుల పైన అందమైన నవ్వు వస్తుంది. మహేష్ గారు కదలడంతో టక్కన కళ్ళు మూసేసి నిద్ర నటిస్తాడు. మహేష్ గారు లేవగానే ముందు విరాజ్ నుదుటిని ముద్దు పెట్టి వినయ్ కూడా ముద్దు పెట్టి పైకి లేస్తారు. మమ్మీ కొంచెం సేపు పడుకో అని మూలుగుతున్న వినయ్ తలరి మరి మనం ట్రిప్కి వెళ్ళాలి కదా నాన్న, ఫుడ్ రెడీ చేస్తాను మీరు పడుకోండి అని చెప్పి వాళ్ళ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక కిచెన్లోకి వెళ్తారు. అప్పటికే విశాల గారు కాఫీ ప్రిపేర్ చేస్తూ కనిపించడంతో తోడికోడళ్ళు ఒకరినొకరు పలకరించుకొని కాఫీ నుండి స్నాక్స్ వరకు అన్నీ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోతారు. మహేష్ గారు వెళ్ళగానే కళ్ళు తెరిచిన విరాజ్ చిన్నగా నవ్వి జిమ్ రూమ్కి వెళ్ళిపోతాడు. మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు కిందకి వచ్చి కాఫీ టిఫిన్లు కంప్లీట్ అయ్యాక అందరూ హాల్లో రెడీగా కూర్చుంటారు. అప్పుడే అచ్చోసిన ఆంబోతులా బావా బావా అనుకుంటూ లోపలికి వస్తాడు జయరాజ్. అరే జయ, బాగున్నావారా, కూర్చో అని వశిష్ఠ గారు పిలుస్తారు. ఆయన వెనక సోనా, ఆమె వెనక భారతి గారు, సౌమితి ఒక్కొక్కరుగా వస్తారు. అరే భారతి రండి మా కూర్చోండి అని అందరినీ పిలుస్తారు. సోనా ఎంట్రీతో విరాజ్ ఫేస్ అప్రసన్నంగా మారిపోతుంది. ఇవ్వని ఇన్విటేషన్ కి మళ్ళీ వచ్చిన వాళ్ళని చూడగానే వినయ్కి చిరాకుగా అనిపిస్తుంది. అందరు కుశల ప్రశ్నలు అయ్యాక ధనుంజయ్ గారు ఇచ్చిన ఇన్విటేషన్ జయరాజ్ గారు ఇక్కిలిస్తూ చెప్పగానే వినయ్కి వాళ్ళ నాన్న మీద పిచ్చ కోపం వస్తుంది. మంచి పని చేశావు ధను, అందరం కలిసి హ్యాపీగా 4 రోజులు ప్రశాంతంగా గడిపి రావచ్చు అని వశిష్ఠ గారు అనగానే విరాజ్ అసహనంగా తన గదికి వెళ్ళిపోతాడు. అయ్యయ్యో అన్నయ్య కోపం వచ్చింది, కొంపదీసి ఇప్పుడు రాను అంటాడా అని గబగబా విరాజ్ వెనక్కి వెళ్తాడు. బెడ్ మీద కూర్చుని లెఫ్ట్ లెగ్ తో ఫ్లోర్ మీద ట్యాప్ చేస్తున్న అన్నను చూసి సైలెంట్ గా అతని ముందు నిలబడతాడు వినయ్. సారీ అన్నయ్య, డాడీ ఇలా చేస్తారని అనుకోలేదు. అతనిలో మౌనం. నీకు ఇష్టం లేకపోతే ఆగిపోదాం కానీ నువ్వు ఇలా కోపంగా ఉండకు. మమ్మీ డాడీ నీకోసం చాలా దూరం నుండి వచ్చారు. ఇప్పుడు నువ్వు ఏదైనా కోపంగా మాట్లాడితే హర్ట్ అవుతారు ప్లీజ్. వినయ్ మాటలకి ఫ్లోర్ని ట్యాప్ చేయడం ఆపి వాళ్ళ కోసం ట్రిప్కి ఓకే అనలేదు జున్ని. నీకోసం వస్తాను పద అని వినయ్తో కలిసి కిందకు వస్తాడు. విరాజ్ మాటలకి హ్యాపీగా ఫీల్ అయిన వినయ్ కిందకి రాగానే అందరినీ స్టార్ట్ అవ్వమని తొందర చేస్తాడు. సోనా విరాజ్ పక్కన ఇప్పుడైనా కూర్చోవాలని ఆశపడితే వినయ్ వెళ్ళి ఆ ప్లేస్ ఆక్యుపై చేసి వెనక్కి వెళ్ళమని చేత్తో సైన్ చేస్తాడు. నేలకేసి కాలుతో గట్టిగా ఒకటి కొట్టి సైలెంట్గా వెనక్కి వెళ్ళి కూర్చుంటుంది సౌమిత కూడా. కూర్చున్నాక పెద్దవాళ్ళందరూ ఇంకొక 2 కార్స్లో అడ్జస్ట్ అయితే మధ్యలో మహేష్ గారు వినయ్ దింపేసి వెళ్ళి డ్రైవ్ చేయి, మీ డాడీ చేయలేరని పంపించేసేస్తారు. మరి మావయ్య చేయలేరు కదా మమ్మీ, వాళ్ళ కోసం సోనాని పంపు అని కచ్చిగా అంటాడు.
వినయ్ వంక చంపేసేలా చూస్తుంది సోనా. కానీ మహేష్ గారి మాట కోసం ఎదురు చెప్పలేక సైలెంట్‌గా దిగి వాళ్ళ డాడీ ప్లేస్‌లో కూర్చుంటుంది. అటు తిప్పి ఇటు తిరగేసి విరాజ్, మహేష్ గారు, వశిష్ఠ గారు, స్వామితో ఒక కారులో కూర్చుంటే ధనుంజయ్ గారు, విశాలాక్షి గారు, వినయ్ ఒక కార్, జయరాజ్ గారు, భారతి గారు, సోనా ఇంకొక కారులో సెటిల్ అవుతారు. దుమ్ము లేపుకుంటూ ఒక కారు తర్వాత ఒక కారు హైవే మీద రయ్యి రయ్యిమంటూ వెళ్తుంటే మహేష్ గారు విరాజ్ దొంగ చూపులు చూస్తారు. వశిష్ఠ గారు సౌమ్యతో మాట్లాడుతూ మహేష్ గారిని గమనించి చిన్నగా నవ్వుకుంటారు. విరాజ్ మాత్రం మహేష్ గారు పక్కన కూర్చున్నారా అన్న హ్యాపీనెస్‌తో డ్రైవింగ్ పైన కాన్సంట్రేషన్ చేస్తాడు. లంచ్‌కి మంచి డాబాలో ఆగిన వశిష్ఠ గారి వంక అసహనంగా చూస్తూ మావయ్య ఇక్కడెందుకు ఏదైనా 5 స్టార్ హోటల్‌కి వెళ్దాం అని అంటుంది సోనా మొహం అంతా అదో రకంగా పెట్టి. ఇక్కడేమైంది సోనా చూడు చాలా ప్లెజెంట్‌గా ఉంది. నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఇవన్నీ చూస్తుంటే అని అక్కడ వేసిన నులక మంచాల సెటప్ చూసి చుట్టూ వీచే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఛీ! ఇక్కడేం బావుంది మావయ్య అని నోటి దాకా వచ్చి ఇప్పుడు తనకి వశిష్ఠ గారి, మహేష్ గారి మెప్పు అవసరమని సరే మీ ఇష్టం పదండి అంటుంది. విరాజ్‌కి అదంతా అర్థమైనా సైలెంట్‌గా లోపలికి నడుస్తాడు. లేడీస్ ముగ్గురు ముచ్చట్లు, జెంట్స్ బిజినెస్ విషయాలు మాట్లాడుకుంటూ ఆర్డర్ చేసిన ఫుడ్‌ని ఆరగించే పనిలో బిజీగా ఉంటారు. తిన్నావా జూనియర్ అన్న విహాన మెసేజ్‌కి అందంగా విచ్చుకుంటాయి విరాజ్ పెదవులు. అతన్నే గమనిస్తున్న సోనా ఫోన్‌లో ఎవరో అర్థమై పళ్ళు పటపటా కొరుకుతుంది. విహానాతో మాట్లాడాలని పక్కకు వెళ్ళిపోతాడు విరాజ్. అతని ఫోన్ కోసమే తినకుండా వెయిట్ చేస్తున్న విహాన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో జూనియర్ అని తనలోని ఆత్రాన్ని కష్టంగా ఆపుకుంటుంది. నువ్వు తిన్నావా సీనియర్? ఇంకా లేదు. ఏం? నువ్వు లేవు కదా బోరింగ్‌గా ఉంది. జస్ట్ 4 డేస్ సీనియర్ వచ్చేస్తాను. రాహుల్ చెప్పాడు. సరే నువ్వు తిను నేను కూడా లంచ్ చేయబోతున్నాను జాగ్రత్త. ఏదైనా అర్జెంట్ అయితే ఒక కాల్ చెయ్ సరేనా? సరే బాయ్ అని ఫోన్ కట్ చేశాక 4 డేస్ నిన్ను చూడకుండా ఉండాలా? అయ్యే పనేనా అని బాధగా బాక్స్‌లో ఉన్న అన్నాన్ని కలుపుతుంది. విరాజ్ ఫోన్‌లో మాట్లాడడం విన్న సోనాకి అక్కడే ఉన్న కట్టెల పొయ్యిలో విహానాన్ని విసిరేయాలనిపిస్తుంది. సైలెంట్‌గా వినయ్ వాళ్ళ దగ్గర కూర్చొని విరాజ్‌కి, విహానాకి ఎలా గొడవ పెట్టాలని చించేస్తుంది. బాక్స్ కలుపుతున్న విహాన దగ్గరకు వస్తాడు రాహుల్. సీనియర్ ఏంటి? జూనియర్ లేడని బాధగా ఉంది. చాలా బాధగా ఉంది అని టక్కుని చెప్పేస్తుంది. వెంటనే తేరుకొని రాహుల్ వంక గుర్రుగా చూస్తుంది. అంత ఫీల్ అవ్వకపోతే మనసులో ఉన్నది వాడికి చెప్పేయొచ్చుగా. నిన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు. రేయ్! ఏం మాట్లాడుతున్నావు? అబ్బచా ఏం తెలియనట్టు యాక్టింగ్ చేయకు. నీకు మా వాడికి మధ్య విషయం పరిగెడుతుందని నాకెప్పుడో తెలుసు. నువ్వు అనుకునేంత ఏం లేదు మా మధ్య అని చిరుకోపంగా అంటుంది విహాన. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.